భాస్కరం. అగ్గో గీ ముచ్చటైతే చెల్లినూరులో అగ్గో మనం చూసుకున్నట్టయితే చాలా వరకైతే మొన్న ఒక అమ్మ అయితే చెప్పిందన్నమాట. అమ్మలు కానివ్వచ్చు అందరిది కూడా డిమాండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. పెన్షన్‌కి సంబంధించి పెంపు చేయాలి. ఈ 4016 రూపాయలు ఇస్తామని అయితే చెప్పిర్రో వాళ్ళు చెప్పిన విధంగానే ఈ 6000 రూపాయల పెన్షన్‌కి సంబంధించి కూడా అమ్మలు కానివ్వచ్చు, అలాగే తాతలు కానివ్వచ్చు, వీరందరి కోసం, అలాగే వికలాంగుల అన్నలు కానివ్వచ్చు, వికలాంగుల బృందాలు కానివ్వచ్చు, కమ్యూనిటీలు కానివ్వచ్చు, వీరందరూ కూడా డిమాండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. పెన్షన్‌కి సంబంధించి పెంపు చేయాలి వెంటనే. ఎందుకంటే మెడిసిన్‌కి సంబంధించి కూడా చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నారన్నమాట. సో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టయితే మనకి యొక్క పెన్షన్ పెంపుతోని కూడా అంటే అధికారంలో అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు మనకి 6 గ్యారంటీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో మనకు అతి త్వరలో చూసుకున్నట్టయితే పెన్షన్ పెంపు అంటూ కూడా జరుగుతున్నట్టయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. అంటే వార్తలు అంటే ఇప్పుడు మన చూసుకున్నట్టయితే మందకృష్ణ మాదిగ గారు కానివ్వచ్చు, సో వీరే కూడా చూసుకున్నట్టయితే మనకి యొక్క మందకృష్ణ మాదిగ వర్యులు కానివ్వచ్చు, ఎంఆర్పిఎస్ వారు కూడా డిమాండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. పెన్షన్దారులపై కూడా మనకు చూసుకున్నట్టయితే నిర్లక్ష్యంగా కూడా ప్రభుత్వం అయితే మనకు చూసుకున్నట్టయితే వ్యతిరేకంగానైతే ప్రజలపై అయితే చూపెడుతుందన్నమాట. ఇప్పటికీ అధికారంలోకి వచ్చి చాలా సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. సో పెన్షన్ పెంపు, అలాగే మహాలక్ష్మి స్కీమ్ మహిళలకు ఇస్తామని 2500 రూపాయలు వెంటనే ఇవి అమలు చేయాలని అయితే పెన్షన్దారులు కూడా తీవ్ర ఆందోళన అయితే చెందడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఇప్పటికే చూసుకున్నట్టయితే మందకృష్ణ గారు కూడా గట్టిగా పోరాడడం అయితే జరుగుతుంది. సో మనకి ఏమైనా అప్డేట్స్ వస్తే ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇవి కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఖచ్చితంగా. సో అందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కైతే అందరూ కూడా ఆన్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. పెన్షన్కి సంబంధించి విలేజ్లలో కానివ్వచ్చు అందరూ కూడా చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నారు అనమాట. వారందరినీ కూడా మేము ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. తీసుకొచ్చి వారి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క సమస్యలు అనమాట, అంటే వారి యొక్క సమస్యలు అనేవి అంతేకాకుండా అవి అందరి సమస్యలు అనమాట. అది ఒకరిద్దరి ముగ్గురు సమస్యలు కాదు, అది అందరి సమస్య అన్నమాట. సో చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క పెన్షన్ పెంపు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది త్వరగా అమలు చేయాలి. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి కూడా కొంచెం ఆలస్యంగానైతే వెలుగులోకి అయితే రావడం అయితే జరిగింది. సో మరి ఆలస్యంగా ఎందుకు వెలుగులోకి రావడం జరిగిందని చూసుకున్నట్టయితే ఇప్పటికే ఈ యొక్క మనకు చూసుకున్నట్టయితే మనకు ముఖ్యమంత్రి వర్యులు కానివ్వచ్చు వీటిపై కూడా మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో అమలు చేయడానికైతే ముందంజన అయితే కనబడుతుంది అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇవి కూడా మిస్ కాకుండా అన్నీ కూడా ఎప్పటికప్పుడు అయితే పెన్షన్కి సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఇంచు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఎప్పటికప్పుడు తెలియజేయడం అయితే జరుగుతుంది. సో అందరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుసుకుందాం.